అయితే తెలియదు. ఇన్ కేస్ జూబ్లీహిల్స్ వైపు వెళ్తుంటే కనుక గెట్ యువర్ అంబ్రెలాస్ రెడీ, ఎందుకంటే ఇట్ మైట్ రైన్. అన్న ఓటీపీ చెప్పవా? అన్న 3377. అన్న ఏంది వాసన వస్తుంది? నేనే చెప్దాం అనుకున్నా. ఒక 2 పెగ్గులు వేసిన. ఏం వేసినావు? మందాగినా కానీ సేఫ్గానే పోతా. నువ్వు క్యాన్సిల్ చేసుకుంటా అంటే నీ ఇష్టం అన్న. అన్న సార్ బండి దిగు. బండి దిగా. అన్న కొంచెం జాగ్రత్త అన్న. మాకు తెలుసు. అన్న ప్రమోషన్ వచ్చిందా అన్న నీకు? వచ్చిందిలే అన్న, అదో పెద్ద కథ. అరే చెప్పన్నా, మనకి ఎట్లా రాత్రంతా ఉంది కదా. ఈవినింగ్ కల్లా అన్ని ఫిక్స్ చేసి పంపించేసా, నాకు ఈమెయిల్ వచ్చేసి. ఒక నిమిషం ఆగు. మనకు అదే అన్న ప్రమోషన్ రీలొకేషన్ దాని గురించి మాట్లాడిందా. అవసరమా ఇప్పుడు ఈ రీలొకేషన్ ఇవన్నీ? బాగానే ఉన్నామా, చిల్లి చేసుకుంటా. కరెక్టే మన మీటింగ్ టైం అవుతుంది, అట్లా వస్తా. చూసుకో. ఇక్కడ స్టార్ట్ అయిందన్న కన్ఫ్యూజన్. అడిగినావు కదా, నేను చెప్తా. సైన్ పెట్టేసే అర్జున్, మంచి ఆపర్చునిటీ. నీ ఇష్టం అర్జున్, నాకేం తెలియదు. నో వే అర్జున్, యూ కాంట్ డూ దిస్. రే ఏమంటావు? ఆఫ్ కోర్స్ రా, నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ పక్కా వదలను. So Arjun, you ready to sign the documents? Pooja, can we do this tomorrow? Why are you trying to postpone this? It's a big day for you. I know it's a very big thing, but I just need to clear my head before signing this. Okay, take your time. Thank you. మంచి ఆపర్చునిటీ, యూ కాంట్ డూ దిస్. అన్నా ఒకసారి దిగు. ఆ ప్రమోషన్ అయితే తీసుకోవచ్చు కదన్నా మరి. అందరు అంటున్నా మళ్ళీ ప్రమోషన్ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, రీలోకేట్ కావాలని. అవన్నీ మన నుంచి కావు అన్న. ఇట్లా అంటున్నాను ఏమనుకోకు. మరి మనం ఎట్లా ఎదుగుతామన్నా లైఫ్లో? నువ్వే చెప్పాలి. మందు దాకా క్యాబ్ నడుపుతావు. అయినా మా సాఫ్ట్వేర్ కష్టాలు నీకు అర్థం కావన్నా. అన్నా నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసిన, కాకపోతే కోవిడ్ టైంలో పోయిందనుకో. కానీ నాకు నేను చేస్తున్న పని మీద 100% క్లారిటీ ఉందన్న. నీలాగా వాడు చెప్పింది నీ వీడు చెప్పింది నీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అయితే నేను లేను. ఏమనుకోకన్నా, ఏదో ఫ్లోలో ఏదో అనేసిన. కానీ మస్తు భయం అవుతుందన్న, ఇట్లా వాడు చెప్పింది వీడు చెప్పింది వింటుంటే. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఓ లెక్కలు చూస్తే నువ్వు నేను ఒకటే అన్నా. నేనేమో జాబ్ పోయిందన్న బాధలా, ఇగో అప్పుడప్పుడు ఒక 2 పెగ్గులు. నువ్వేమో రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోతూ భయపడి. కరెక్టే అన్న, కానీ ఏం చేయాలన్నా దీనికి మరి? ఏం చేయాలంటే మా అయ్యప్పట్లో ఒక మాట అంటుండేనా, సబ్కా సున్ లేకిన్ అప్నా కర్ అని. ఇక అప్పటి నుంచి అదే ఫ్లో అన్న. అంతే అంటావు. చలో
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనేనా? రేపటి నుంచి కొంచెం ఫార్మల్స్ వేసుకుని రావా ప్లీజ్. అడు